హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పాలని ఉంది. ఈరోజు మనం చెప్పాలని ఉంది ఛానల్లో నాకేం చెప్పాలనిపిస్తుందంటే హెయిర్ కండిషనర్ ఎలా యూస్ చేయాలి, యూస్ చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ హెయిర్ కండిషనర్ ఎప్పుడు యూస్ చేయాలి, మొత్తం ఇవన్నీ కూడా మన వీడియోలో అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం హెయిర్ కండిషనర్ ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే షాంపూ చేసేసుకుంటాం కదండి. షాంపూ చేసేసుకున్న తర్వాత మనము హెయిర్ వాష్ చేసేసుకుంటాం కదా, తర్వాత అప్పుడు మనము అప్లై చేసుకోవాలన్నమాట కండిషనర్. షాంపూ అండ్ కండిషనర్ ఒకటే కంపెనీ తీసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఒకే కంపెనీ తీసుకోవాలని ఏం లేదండి. మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో రెగ్యులర్గా ఆ షాంపూ యూస్ చేయండి. అది యూస్ చేసిన తర్వాత అప్పుడు కండిషనర్ యూస్ చేయండి. మీ హెయిర్ టైప్ బట్టి సెలెక్ట్ చేసుకోండి కండిషనర్ అనేది. హెయిర్ ఫాల్ అయితే హెయిర్ ఫాల్ కండిషనర్ తీసుకోండి. అదే మీకు డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ ఫ్రీ కండిషనర్ ఉంటుంది. ఇలా కండిషనర్లో మీరు మీ హెయిర్ ప్రాబ్లం బట్టి దాన్ని బట్టి కండిషనర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఏంటంటే హెయిర్ కండిషనర్ ఎంతసేపు ఉంచుకోవాలంటే ఒక 5 minutes ఉంచుకోండి. ఆ 5 minutes మొత్తం ఇలాగా మొత్తం అంతా అప్లై చేసి ఎంత తీసుకోవాలంటే క్వాంటిటీ వచ్చేసి మనకి 1 రూపీ కాయిన్ సైజ్ ఉంటుంది కదా, అంత సైజ్ తీసుకుని దాన్ని మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేయండి. 2 చేతులు పెట్టి ఇలా స్ప్రెడ్ చేసేసి అప్పుడు హెయిర్కి మొత్తం ఇలా 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 మొత్తం ఇలాగా మొత్తం పట్టేలాగా హెయిర్కి మొత్తం రాసుకోండి. మీ హెయిర్ టైప్ బట్టి ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే 1 రూపీ కాయిన్ సైజ్ కంట ఇంకొంచెం ఎక్కువ తీసుకుని రాసుకోండి. అలాగని చెప్పి హెయిర్ సాఫ్ట్ అయిపోతుంది కదా అని మరీ ఎక్కువగా రాసేసుకోవద్దండి. ఎంత అవసరం అవుతుందో అంత రాసుకోండి. మనం ఎప్పుడు కూడా హెయిర్ కండిషనర్ అనేది స్కాల్ప్కి అప్లై చేయకూడదండి. స్కాల్ప్కి ఓన్లీ మనం షాంపూ అప్లై చేయాలన్నమాట. స్కాల్ప్లో మనకి ఏమైనా మురికి ఎంత ఉంటే మనకి షాంపూ అనేది మనకి ఆ వర్క్ చేసేస్తుంది అనమాట. మొత్తం దుమ్ము ధూళి అంతా కూడా మనకు పట్టిందంతా కూడా మనకి షాంపూ అనేది రిమూవ్ చేసేస్తుంది. కండిషనర్ ఓన్లీ మనకి హెయిర్కి మాత్రమే అండి. కండిషనర్ పెట్టుకుంటే మన హెయిర్ అనేది షైనింగ్గా ఉంటుంది అండ్ అలాగే సాఫ్ట్గా ఉంటుంది, చిక్కులు పడకుండా ఉంటుంది అనమాట హెయిర్ కండిషనర్ యూస్ చేయటం వల్ల. అండ్ అలాగే మనకి హెయిర్ డ్రై అయిపోద్దండి బాగా. ఏంటంటే స్కాల్ప్కి ఆయిల్ తక్కువ అవుతుంది కదా మన అస్మాలు తలస్నానం చేస్తే, అందుకని మనం ఎక్కువ ఈ కండిషనర్ యూస్ చేయాలన్నమాట. హెయిర్లో ఉన్న ఆయిల్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది కదా, అందుకని మనం కండిషనర్ యూస్ చేస్తే బాగుంటుంది. అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా వస్తాయి కదండి, చివరిన స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి కదా, స్ప్లిట్ ఎండ్స్ కూడా డ్రై అవటం వల్లే వస్తాయి. సో మీరు ఏంటంటే కండిషనర్ షాంపూ చేసుకున్న ప్రతిసారి కూడా కండిషనర్ అప్లై చేయాలన్నమాట. ఓన్లీ స్కాల్ప్కి షాంపూ యూస్ చేస్తాం, మనం హెయిర్కి మాత్రమే మనం కండిషనర్ యూస్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రతి హెయిర్ వాష్ షాంపూ చేసుకున్న ప్రతిసారి కూడా మనం కండిషనర్ యూస్ చేస్తే, కండిషనర్ అన్న పేరులోనే ఉందండి, మంచి కండిషన్లో ఉంటుంది అనమాట. మన హెయిర్ వచ్చేసి మంచి కండిషన్లో ఉంటుంది. ఏంటంటే కొంతమంది కండిషనర్ యూస్ చేయరు కదండి, సో వాళ్ళ కోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసండి కండిషనర్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ షాంపూ చేయకూడదు, ఓన్లీ వాటర్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.